యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటనలో ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. తొలి చిత్రం నుంచి కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమా వరకు ప్రేక్షకులను మెప్పించే విధంగా, ప్రేక్షకులను అలరించే అంశాలు ఎక్కువగా పెట్టాలంటూ దర్శక నిర్మాతలకు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తన అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా తన సినిమా ఉండాలని చెబుతూ ఉంటారు. అభిమానులకు ఎంతో విలువనిచ్చే ఎన్టీఆర్ గారు కొన్ని సినిమాలు చేయడం వల్ల ఆ సినిమాలకి భారీ క్రేజ్ వచ్చింది. అయితే రాజమౌళి గారి దర్శకత్వంలో యమదొంగ సినిమా చేసి ఎన్టీఆర్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు యముడుగా నటించి పెద్ద ఎన్టీఆర్ గారిని గుర్తు చేశారు అనడంలో హాస్యక్తమే లేదు. భారీ భారీ డైలాగులు అవలీలగా చెప్పి ఎన్టీఆర్ గారు తనలోని నటనా కౌశల్యాన్ని మరొకసారి ప్రేక్షకుల ముందు నిరూపించుకున్నారు. ముఖ్యంగా యమలోకంలోని ఘట్టంలో ఎన్టీఆర్ గారు తన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పవచ్చు. దొంగగా భూలోకంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి హీరో ఒక అమ్మాయిని ప్రేమించి చిక్కుల్లో పడతాడు. ఆ అమ్మాయి తరపు బంధువులు అతన్ని చంపబోయే యమలోకంలోకి యముణ్ణి ముప్పుతిప్పులు పెట్టి మళ్లీ భూమికి మీదికి వస్తారు. వచ్చాక ఆ అమ్మాయి ప్రేమను ఎలా దక్కించుకున్నాడన్నది ఈ సినిమా కథ. టాలీవుడ్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది యమదొంగ చిత్రం. మోహన్ బాబు గారు కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర అయితే పోషించారు. ఇక అసలు విషయానికి వస్తే యమదొంగ సీక్వెల్కి విజయేంద్ర ప్రసాద్ గారు కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. యమదొంగ 2 చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించే కాన్సెప్ట్తో విజయేంద్ర ప్రసాద్ గారు కథను సిద్ధం చేస్తారట. ఇందులో యమదొంగ పార్ట్ 1కి మించిన విధంగా యమదొంగ సీక్వెల్ ఉండబోతుందని, ముఖ్యంగా యమదొంగ సీక్వెల్లో ఎన్టీఆర్ గారి యముడి పాత్ర ఆద్యంతం అన్ని వర్గాల ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ సీన్స్ ఒక లెవెల్లో ఉంటాయని, బాహుబలికి మించిన ఎమోషనల్ సీన్స్ యమదొంగ 2 సీక్వెల్లో ఉండే విధంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో, దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్తో ఎన్టీఆర్ గారు అతి త్వరలో మరొకసారి పౌరాణిక పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు. రాజమౌళి గారు ప్రస్తుతం SSMB 29 మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి గారు మహాభారతం చేయాలనే ఆలోచనలో ఉంటున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ సినిమా పూర్తయిన తరువాత యమదొంగ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే మహాభారతానికంటే ముందే యమదొంగ సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో రాజమౌళి గారు ఉన్నట్లుగా లేటెస్ట్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి టాక్. మరి చూద్దాం ఈ చిత్రం ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.